ఓం శాంతి. శివబాబా స్మృతిలో ఉన్నారా? అవ్యక్త మురళిలోని విశేష మహావాక్యాలు. బాబా అడుగుతున్నారు, మీకు ఏ చింత లేదు కదా? ఎందుకంటే ఇప్పుడు ప్రపంచమంతా ఏదో ఒక చింతలో ఉంది. ఉదయం లేచినప్పటి నుండి కుటుంబీకుల ద్వారా, కార్య వ్యవహారాల ద్వారా, మిత్ర సంబంధికుల ద్వారా ఏదో ఒక చింత. కానీ మీకు ఏ చింత లేదు కదా? నిశ్చింత చక్రవర్తులే రోజు ప్రారంభిస్తారు, నిశ్చింత చక్రవర్తులే ప్రశాంతంగా నిద్రిస్తారు. మీకు సుఖమైన ప్రశాంతమైన నిద్ర ఉంటుంది కదా? లేదా మీకు కూడా ఏదైనా చింత ఉందా? మీకెందుకు చింత లేదు? బాధ్యత తండ్రికి ఇచ్చేశారు. చింత ఎప్పుడు ఉంటుంది? బాధ్యత మీది అనుకుంటే. బాధ్యత తండ్రిదైతే మరి మీరెవరు? నిమిత్త సేవాదారులు, నిమిత్త కర్మయోగులు. చేయించేవారు తండ్రి, నిమిత్తంగా చేసేది మీరు. ఇది ప్రతి క్షణము మీకు గుర్తుంటే సదా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారని బాబా చెప్తున్నారు. చేయించేవారు బాబా, బాధ్యత బాబాది. మనం నిమిత్త సేవాదారులం, నిమిత్త కర్మయోగులం. ఇది గుర్తుంటే ప్రతి క్షణం గుర్తుండాలి. అప్పుడు మీకు ఏ చింత ఉండదు. ఒకవేళ బాధ్యత మీరు తీసేసుకుంటే తల మీదకి గంప వచ్చేస్తుంది అంటున్నారు బాబా. కిరీటానికి బదులు చింత అనే గంప నెత్తిన పెట్టుకున్నట్టు అన్నమాట. కనుక బాబా నిశ్చింతగా ఉండటానికి విధి అంటే పద్ధతి ఏంటో చెప్పారు. డ్రామా అందరినీ మూల మూలల నుండి వెలికి తీసి ఒక పరివారంలోకి చేర్చింది. ఇప్పుడు ఈ పరివారం అందరూ కూడా మనవారిలా ప్రియాతి ప్రియంగా అనిపిస్తున్నారు కదా? అడుగుతున్నారు బాబా. బాబా చెప్తున్నారు, సదా బాబా చేతిలో చేయి వేసి నడవండి, ఒంటరిగా నడవకండి. ఒంటరిగా నడిస్తే ఒక్కోసారి బోర్ అయిపోతారు, ఒక్కోసారి ఎవరి దృష్టి అయినా పడుతుంది. తండ్రితో పాటు నడిస్తే మాయా దృష్టి మీ మీద పడదు. బాబా ఏం చెప్తున్నారు? బాబాతో పాటు నడవండి, మాయా దృష్టి మీకు పడదు. ఇది గుర్తుంటుందా? బాబా ఒక్కరూ చాలా, లేదా మీ మనసును ఆహ్లాదపరచడానికి ఇంకెవరైనా కావాలా? అడుగుతున్నారు బాబా. బయట సంబంధాలు ఎలా ఉన్నాయి? మోసం చేసే సంబంధాలు. దాంట్లో ఎంతో దుఃఖం ఉంది. మీరు ఆ మోసాల నుంచి, దుఃఖం నుంచి రక్షించబడ్డారు. మరి బాబా ఒక్కరూ చాలా, లేకపోతే మీ మనసును ఆహ్లాదపరచడానికి ఇంకెవరైనా కావాలా
అని అడుగుతున్నారు బాబా. తండ్రి మహావాక్యాలను, ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో వారిని ఆజ్ఞాకారి అని అంటారు. ఆజ్ఞాకారి పిల్లలపైన విశేషంగా తండ్రి ఆశీర్వాదాలు సదా ఉంటాయి. ఎవరైతే ఆజ్ఞాకారిగా ఉంటారో వారికి బాబా నుంచి ఆశీర్వాదాలు ఉంటాయి. అయితే బాబా ఉండగా మధ్యలో నిమిత్తమైన వారిని ఎందుకు పెట్టారు బాబా అంటే, కొన్నిసార్లు మాయా తుఫాన్లు ఎలా వస్తాయంటే మన బుద్ధి క్లియర్గా లేని కారణంగా బాబా యొక్క డైరెక్షన్ కానీ బాబా నుంచి శక్తిని కానీ క్యాచ్ చేయలేరు. అందుకోసము సాకారంగా మాధ్యమంగా నిమిత్తమైన వారిని పెట్టారు. వారినే మీరు దాదీలు దీదీలు అంటారు. బాబా నిమిత్తమైన వారిని ఎందుకు పెట్టారంటే, ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లోనైనా మీ బుద్ధి లైన్ క్లియర్గా లేని కారణంగా దేని గురించైనా బాబా నుండి శక్తిని కానీ బాబా నుండి డైరెక్షన్ కానీ అందుకోలేని స్థితిలో ఉన్నప్పుడు నిమిత్తాత్మల ద్వారా డైరెక్షను, శక్తి మీకు లభిస్తాయి. కనుక నిమిత్తమైన వారు కూడా బాబా డైరెక్షన్ మాత్రమే చెప్పాలి. బాబా నుండి తీసుకున్న శక్తిని కూడా అందరికీ ఇవ్వాలి. కనుక నిమిత్తమైన వాళ్ళు ఎందుకు అనేది అర్థమైంది కదా. నిమిత్తమైన వాళ్ళ సహాయం కూడా ఎప్పుడు తీసుకోవాలో అర్థమైంది కదా. ఎక్కడైతే దృఢ సంకల్పం ఉంటుందో అక్కడ సఫలత ఉంటుంది. కనుక దృఢ సంకల్పంతో సేవలో ముందుకు వెళ్ళండి అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, సెంటర్లో అన్నయ్యలు ఉండాలి, అకేలు ఉండాలి. ఎవరి పాత్ర వాళ్ళకుంది. శక్తులకి తమ పాత్ర ఉంది, పాండవులకి తమ పాత్ర ఉంది. అందువలన ఏ సెంటర్లోనైనా ఇద్దరూ అవసరమే అంటున్నారు బాబా. పరమాత్మ ఆశీర్వాదాలు పొందాలంటే ఆజ్ఞాకారిగా అవ్వండి. మీకు బాబా నుండి ఆశీర్వాదాలు కావాలంటే అడగవలసిన అవసరం లేదు. అడగకుండానే ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎవరికి లభిస్తాయి? ఎవరైతే బాబా చెప్పినట్లుగా నడుచుకుంటారో వాళ్ళకి. తండ్రి ఎలా చెప్పారో అలా చేయాలి. తండ్రి చెప్పటము, పిల్లలు చేయటము, అలాంటి వారిని నెంబర్ 1 ఆజ్ఞాకారులని అంటారు. బాబా చెప్పగానే బాబా చెప్పింది వెంటనే చేసేసేవారు, చెప్పింది చెప్పినట్టుగా చేసేవారు. నెంబర్ 1 ఆజ్ఞాకారి పిల్లలని బాబా అంటారట. తండ్రి ఇచ్చే ప్రతి తండ్రి డైరెక్షన్ ఇస్తారంటే సలహా ఇస్తారు. ఎలా నడవాలి, ఎలా స్థితిలో ఏ విధంగా ఉండాలి, యోగం ఎలా చేసుకోవాలో కూడా చెప్తూ ఉంటారు కదా బాబా. డ్రిల్ నేర్పిస్తుంటారు కదా. బాబా చెప్పిన డైరెక్షన్ ప్రకారంగా మన మనసును నడిపించాలి, మనల్ని నడిపించాలి, మన కర్మల్ని నడిపించాలి. తండ్రి ఇచ్చే ప్రతి డైరెక్షన్, శ్రీమతాన్ని యథార్థంగా అర్థం చేసుకుని పాటించాలి. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, బాబా ఇచ్చిన డైరెక్షన్ని, శ్రీమతాన్ని యథార్థంగా అర్థం చేసుకోవాలి. మళ్ళీ దాన్ని వక్రీకరించకూడదు, తప్పుగా తీసుకోకూడదు అర్థాలు. ఇప్పుడు మనుషుల మాటలు ఎలాగైతే
అపార్థాలు తీసుకుంటుంటారో, అలాగే ఈ శ్రీమతాన్ని కూడా తప్పుగా ఉపయోగిస్తారు. అలా తీసుకోకూడదు. యథార్థ అర్థం తీసుకోవాలి శ్రీమతం అంటే ఏంటో. దీనిని ఆజ్ఞాకారిగా అవ్వటం అని అంటారు. బాబా చెప్తున్నారు, శ్రీమతంలో సంకల్ప మాత్రంగా కూడా మన్మతం కానీ పరమతం కానీ మిక్స్ అవ్వకూడదు. శ్రీమతం అంటే 3 చెప్పారు ఇక్కడ మనకి. ఒకటి, బాబా ఎలా చెప్పారో అలాగే చేయాలి. 2, బాబా చెప్పిన వెంటనే చేసేయాలి. 3, బాబా ఇచ్చిన డైరెక్షన్ని యథార్థంగా అర్థం చేసుకోవాలి. 4, బాబా చెప్పిన శ్రీమతంలో సంకల్పంలో కూడా మన్మతం మిక్స్ అవ్వకూడదు, పరమతం మిక్స్ అవ్వకూడదు. అంటే బాబా అలా చెప్తూ ఉంటారు, కానీ మనం ఇలా కూడా చేయొచ్చు అని మీ మనసు యొక్క మతము కానీ, అది పాటించలేక ఇతరుల మతం కానీ అందులో కలవకూడదు. నన్నొక్కడనే స్మృతి చేయండి అన్న తండ్రి ఆజ్ఞ అంటే ఇంకా ఆయన ఒక్కరినే స్మృతి చేయాలంతే. ఒకవేళ మీరు ఆ ఆజ్ఞని పాటిస్తే తండ్రి నుంచి ఆశీర్వాదాలు లభిస్తాయి, అన్నీ సహజం అయిపోతాయి. భగవంతుడు ఆశీర్వాదం ఉంటే కష్టాలన్నీ సహజం అయిపోతాయి. ఆ ఆశీర్వాదాలు ఈ కష్టాన్ని సహజం చేయండి బాబా, సహాయం చేయండి బాబా, ఇలా మీరు అడగాల్సిన అవసరం లేకుండా బాబా చెప్పింది చేసుకుంటూ వెళ్ళినట్లయితే, నన్నొక్కడనే స్మృతి చేయండి. ఇందాకేం చెప్పారు? చింతలు నాకు ఇచ్చేయండి అన్నారు, బాధ్యత నాకు ఇచ్చేయండి అన్నారు. ఇలా ఇవన్నీ మీరు సమయానికి తగ్గ శ్రీమతాన్ని పాటించుకుంటూ వెళ్ళినట్లయితే నన్నొక్కడినే స్మృతి చేయండి అన్నారు. ఇది తండ్రి ఆజ్ఞట. ఈ ఆజ్ఞను పాటిస్తే మీకు బాబా నుంచి ఆశీర్వాదాలు వచ్చినప్పుడు కష్టాలన్నీ సహజంగా అయిపోతాయి. ఒక్క బాబానే స్మృతి చేయండి. శ్రీమతము అమృత వేళ నుండి రాత్రి పడుకునేంత వరకు, లేచింది మొదలు నిద్రించేంత వరకు అనమాట. మనస వాచ కర్మణ, మన ఆలోచనలు ఎలా ఉండాలి, మాట ఎలా ఉండాలి, కర్మలు ఎలా ఉండాలి, సంబంధ సంప్రదింపుల్లో ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఈ అన్నిటికీ బాబా శ్రీమతం చెప్పారు. అవునా కదా? ఎప్పుడు లేవాలి, ఎలా నిద్రించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కర్మలు చేయాలి, సంబంధ సంప్రదింపులు ఎంతవరకు నిలుపుకోవాలి, ఎలా నిలుపుకోవాలో కూడా చెప్పారు బాబా. ఇలా ప్రతి కర్మకి బాబా డైరెక్షన్ ఇచ్చారు. ప్రతి కర్మలో మనసాస్థితి ఎలా ఉండాలి అన్న డైరెక్షను, ఆజ్ఞ లభించి ఉంది. బాబా మనసు యొక్క స్థితి గురించి చెప్తారు. వంట చేస్తున్నప్పుడు మనసు ఏ స్థితిలో ఉండాలి, మురళి చెప్తున్నప్పుడు ఏ స్థితిలో ఉండాలి, భోజనం చేస్తున్నప్పుడు ఏ స్థితిలో ఉండాలి, ఎవరికైనా జ్ఞానం చెప్తున్నప్పుడు ఏ స్థితిలో ఉండాలి. ఇలాగ బాబా ప్రతి కర్మకి ఒక మనసా స్థితి ఎలా ఉండాలన్న డైరెక్షను, ఆజ్ఞ లభించి ఉంది. ఆ ఆజ్ఞానుసారంగానే నడుచుకుంటూ వెళ్ళండి. ఏమని చెప్తున్నారు? ఆజ్ఞానుసారంగా నడవండి అంటం లేదు, ఆజ్ఞానుసారంగానే. అంటే ఇంకా మళ్ళీ ఆ శ్రీమతంలో సంకల్పంలో కూడా మన్మతం కానీ పరమతం కానీ కలపకుండా బాబా చెప్పిన ఆజ్ఞ ప్రకారంగానే నడుచుకుంటూ వెళ్ళండి. చూడండి, ఒక్కొక్కసారి బాబా మీకు ఒకటి చెప్పినప్పుడు అది నెరవేర్చే క్రమంలో చుట్టుపక్కల వాళ్ళు అనేకం చెప్తారు, కానీ అప్పుడు ఎవరు చెప్పిన మాటల్ని పట్టుకుని కాకుండా బాబా చెప్పినట్టుగానే నడుచుకోవాలి. ఇది పరమాత్మ ఆశీర్వాదాలు పొందటానికి ఆధారం. శ్రీమతం ప్రకారం వెళ్ళే వాళ్ళకి బాబా ఆశీర్వాదాలు ఉంటాయి.
ఈ ఆశీర్వాదాల కారణంగా డబల్ లైట్గా ఉంటూ ఎగిరే కళ అనుభవం చేసుకుంటారు. ఉదాహరణకి ఒక ఆజ్ఞ గురించి చెప్తున్నారు బాబా. అన్నిటికీ కూడా ఆజ్ఞలున్నాయి. ప్రతి కర్మకి ఆజ్ఞలున్నాయి. మనసుకు ఆజ్ఞ ఉంది, మాటకు ఆజ్ఞ ఉంది, కర్మకు ఆజ్ఞ ఉంది. అలాగే ఉదాహరణకు ఒక ఆజ్ఞ చెప్తున్నారు బాబా. కొంతమంది పిల్లలు దుఃఖం ఇవ్వరు, కానీ తీసుకుంటారు. ఇది కూడా వ్యర్థ సంకల్పాలు నడిచేందుకు కారణమవుతుంది. ఎవరైతే మన దుఃఖానికి కారణమయ్యారో వారి గురించి మీకు వ్యర్థ సంకల్పాలు నడుస్తాయి కదా. నడవవా? నడవకుండా ఉండవు, నడుస్తాయి. దుఃఖం ఇచ్చిన వారి గురించి వ్యర్థ సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. అప్పుడు బాబా ఇచ్చే ఆజ్ఞ ఏంటంటే, ఏదో వ్యర్థ మాటను విని దుఃఖితులుగా అవుతారు. ఇటువంటి చిన్న చిన్న ఆజ్ఞల యొక్క ఉల్లంఘన మనసుని భారీగా చేసేస్తుంది. భారీగా అయిన కారణంగా ఉన్నత స్థితి వైపుకి ఎగరలేరు. దుఃఖం తీసుకోకండి అని బాబా అంటే ఎవరో ఏదో వ్యర్థంగా మాట్లాడారని అవన్నీ కూడా తీసుకుని మనసులో పెట్టుకుని బాధపడుతూ ఉన్నట్లయితే మీరు ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి మీ మనసు బరువైంది. మీ మనసు బరువైంది కాబట్టి ఆత్మ ఉన్నత స్థితిలోకి వెళ్ళలేదంటున్నారు బాబా. దుఃఖం తీసుకోవటం కూడా బాబా ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించటం. నేను అనలేదు కదా అనుకుంటున్నారు. మీరు అనలేదు, మంచిదే. దుఃఖం అయితే ఇవ్వలేదు, కానీ వారు అన్నది మనసులో పెట్టుకున్నారు. పిల్లలు వ్యర్థం ఆలోచించవద్దు, చూడవద్దు, వినవద్దు, మాట్లాడవద్దు, వ్యర్థ కర్మల్లో సమయాన్ని వృధా చేసుకోవద్దు అని బాప్దాదా ఆజ్ఞ లభించి ఉంది. ఎవరైనా వ్యర్థంగా మీ గురించి మాట్లాడినా దాని గురించి ఆలోచించవద్దు, చూడవద్దు, వినవద్దు, మాట్లాడవద్దు, వ్యర్థ కర్మల్లో సమయాన్ని వృధా చేయొద్దు. ఇది బాప్దాదా నుంచి లభించిన ఆజ్ఞ. మీరు చెడునైతే దాటేశారు, కానీ వ్యర్థాన్ని కూడా జయించాలి. ఇటువంటి ఆజ్ఞాకారి చరిత్ర కలిగిన చిత్రాన్ని తయారు చేసుకోండి అని బాబా చెప్తున్నారు. అప్పుడు పరమాత్మ ఆశీర్వాదాలకు అధికారిగా అవుతారు. ఇంకా కొన్ని ఆజ్ఞలు చెప్తున్నారు. పిల్లలు అమృతవేళ విధిపూర్వకంగా శక్తిశాలి స్మృతిలో కూర్చోండి. అమృతవేళ లేవండి కాదు, అమృతవేళ శక్తిశాలి స్మృతిలో ఉండండి. ఇది ఆజ్ఞ. కేవలం అమృతవేళ లేవటం ఒకటే అనుకుంటాం. సగం ఆజ్ఞని పాటించారు, మళ్ళీ నిద్రపోతూ ఉన్నారు, సరిగ్గా యోగం చేసుకోలేదు అంటే సగమే పాటించినట్టు. అమృతవేళ అసలు లేవనే లేదనుకోండి, పూర్తిగా పాటించినట్టు. అమృతవేళ విధిపూర్వకంగా శక్తిశాలి స్మృతిలో కూర్చోండి. రోజంతా ఏ కర్మ చేస్తున్నా కర్మయోగి అయి చేయండి. నిమిత్త భావంతో చేయండి. బాబా నిమిత్తం చేశారని నిర్మాణులై చేయండి. అంటే చేసిన దానికి మళ్ళీ గౌరవం ఆశించకండి. ఆశిస్తున్నారా? ఇది తండ్రి ఆజ్ఞ. ఈ విధంగా దృష్టి కోసం, వృత్తి కోసం, అన్ని విషయాల కోసం ఆజ్ఞలు లభించినాయి. మన దృష్టి ఎలా ఉండాలో, పరస్పరం ఏ దృష్టితో చూసుకోవాలో, మన ఆలోచనలు ఎలా ఉండాలో అన్నిటి గురించి ఆజ్ఞలు లభించినాయి. ఆ ఆజ్ఞలను విధిపూర్వకంగా పాటిస్తూ ఉంటే సదా అతీంద్రియ సుఖం, సంతోషం,
సంతోషంతో సంపన్నమైన శాంతిని అనుభవం చేసుకుంటూ ఉంటారు. మీకు ఎప్పుడు దుఃఖం రాకూడదు అనుకోండి. మీరు బాబా చెప్పిన ఆజ్ఞలు పాటించండి, మీకు దుఃఖం రాదు, మనసు బరువు అవ్వదు, మనసు ఉదాసీనం అవ్వదు, అతీంద్రియ సుఖంతో ఉంటారు, సంతోషంతో ఉంటారు, శాంతిగా ఉంటారు. చాలా బాగుంటుంది స్థితి ఎప్పుడు బాబా ఆజ్ఞలు పాటించినప్పుడు. పిల్లలు తనువు, మనసు, ధనము మరియు జనము వీటన్నిటినీ తండ్రి సంపదగా భావించండి. ఎవరిచ్చారు? తనువు కూడా మీది కాదు, బాబాది. మనస్సు మీది కాదు, బాబాది. ధనము మీది కాదు, బాబాది. మీతో పాటు ఉన్నవాళ్ళు మీ వాళ్ళు కాదు, అందరూ భగవంతుని పిల్లలు. ఇవన్నీ కూడా తండ్రి సంపద. ఏ సంకల్పం చేసినా అది పాజిటివ్గా ఉండాలి, శుభ భావనతో ఉండాలన్నది తండ్రి ఆజ్ఞ. దేహాభిమానంతో నేను నాది అన్న వాటికి నుండి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇవి మాయ వచ్చేటందుకు 2 ద్వారాలు. సంకల్పము, సమయము, శ్వాస మన అమూల్య ఖజానాలు. వీటిని వృధాగా పోగొట్టుకోకండి, జమ చేసుకోండి. అలాగే దృష్టి గురించి కూడా బాబా ఏం చెప్పారంటే పవిత్రంగా అవ్వండి, కామజిత్తులుగా అవ్వండి అన్నది బాబా ఇచ్చిన మొట్టమొదటి ముఖ్యమైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞ పాలన చేయటంలో ఎక్కువ మంది పాస్ అయిపోయారు. కానీ 2వ సోదరుడు క్రోధం, ఈ కోపంలో సగం మంది ఫెయిల్ అయిపోయారు. కామాన్ని జయించిన వాళ్ళల్లో ఎక్కువ మంది ఉన్నారు, కానీ క్రోధాన్ని జయించిన వాళ్ళల్లో సగం మందే ఉన్నారు, మిగతా సగం మంది ఫెయిల్ అయిపోయారు. క్రోధం చేయలేదు కానీ కాస్త ఆవేశాన్ని చూపించానని కొందరు అంటారు. ఇది కూడా ఆజ్ఞని ఉల్లంఘన చేసినట్లే. ఇది కూడా సంతోషాన్ని అనుభవం చేయనివ్వదు. క్రోధం చేయలేదు కానీ ఆవేశం, ఈ ఆవేశం కూడా అవాజ్ఞ, అంటే ఆజ్ఞని అతిక్రమించటం. ఏ పిల్లలైతే అమృత వేళ నుండి రాత్రి వరకు రోజంతటి దినచర్యలో ప్రతి కర్మలో బాబా చెప్పిన ఆజ్ఞానుసారం నడుచుకుంటారో వారెప్పుడూ కూడా శ్రమను అనుభవం చేయరు. వారు ఆజ్ఞాకారిగా ఉన్నందువలన తండ్రి నుంచి ఆశీర్వాదాలు వస్తాయి. వాళ్ళ ప్రతి కర్మ ఫలప్రదంగా ఉంటుంది. వారు స్వయం సంతుష్టంగా ఉంటారు. వారు బాబా ఆజ్ఞానుసారం కర్మ చేశారు కాబట్టి వారితో అందరూ సంతుష్టంగా ఉంటారు. సంబంధ సంప్రదింపుల్లో కూడా సంతుష్టంగా ఉంటారు. సఫలత కూడా లభిస్తుంది. బాబా ఆజ్ఞానుసారం చేసినప్పుడు సఫలత లభిస్తుంది. ఆజ్ఞాకారి పిల్లల ప్రతి కర్మ బాబా ఆజ్ఞానుసారం ఉన్న కారణంగా శ్రేష్టంగా ఉంటుంది. బాబా ఏమి సలహా ఇస్తారు? శ్రేష్ట కర్మల యొక్క సలహా ఇస్తారు. కర్మని శ్రేష్టంగా చేసుకోవటం ఎలా? కర్మ శ్రేష్టంగా ఉన్నప్పుడు నా భవిష్యత్తు ఏమైపోతుందో అన్న చింత ఉండక్కర్లా. ఏ కర్మ కూడా బుద్ధిని కానీ మనస్సుని కానీ విచలితం చేయదు. సరిగ్గా చేసానా చేయలేదా అన్న సంకల్పం కూడా రాదు. ఎందుకని? బాబా ఆజ్ఞానుసారం చేసినప్పుడు తేలికగా ఉంటారు. కర్మ బంధనానికి వశమై ఏ కర్మ చెయ్యరు. కర్మబంధన అంటే ఏంటి? ఉదాహరణకి ఏదైనా చేసి దాని నుంచి ఏదైనా ఆశించటం, ఏదైనా చేసి మళ్ళీ వాళ్ళ నుంచి ఆశించటం, అది కూడా ఉండద్దు. అది కూడా కర్మబంధన తయారైపోతుంది. ప్రతి కర్మ ఆజ్ఞానుసారం చేస్తే మనోబలం పెరుగుతుంది. ఆంతరంగికంగా మనోబలం పెరిగిపోతుంది. అతీంద్రియ సుఖము అనుభవం చేసుకుంటారు. చూసారా, బాబా ఆజ్ఞకి ఎంత విలువ ఉందో.
బాబా ఆజ్ఞను ఎలా ఉందో అలాగే చేయాలి. సంకల్పంలో కూడా మన్మతం మిక్స్ చేయకూడదు, పరమతం మిక్స్ చేయకూడదు. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అంటే ఆయన ఒక్కరినే స్మృతి చేయాలి. నాకు ఇచ్చేయండి బాధ్యత అంటే ఇచ్చేయాలి. ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసుకోకూడదు. దుఃఖం తీసుకోకండి అంటే తీసుకోకూడదు. తీసుకున్నామంటే మనసు బరువైపోతుంది. మనసు బరువైపోతే స్థితి ఉన్నతి అవ్వదు. అదే బాబా చెప్పినట్లుగా నడుచుకున్నట్లయితే తేలికగా ఉంటారు, సంతోషంతో కూడిన శాంతి ఉంటుంది, అతీంద్రియ సుఖం ఉంటుంది. మీరెప్పుడు ఓడిపోరు, మీకెప్పుడు ఏ చింత కూడా రాదు. కర్మలు శ్రేష్టంగా చేసుకోమని బాబా చెప్పినప్పుడు, బాబా చెప్పినట్లుగా శ్రేష్ఠ కర్మ చేసుకుంటూ మీరు వెళ్ళినప్పుడు భవిష్యత్తు ఏమిటో అన్న చింత మీకు ఉండదు. కనుక శ్రీమతం సరిగ్గా అర్థం చేసుకుని పాటించుకుంటే ఎంతో లాభం ఉంది. అమృతవేళ గురించి శ్రీమతం ఉంది, శక్తిశాలి స్మృతిలో కూర్చోండి అని. ఒకవేళ అది పాటించట్లేదనుకోండి, మీకు ఎంతో కొంత రోజంతట్లో మనసు బరువు అవుతూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది. ఇలాగా స్థితి సరిగ్గా లేనప్పుడు దుఃఖం అనుభవం అవుతూ ఉంటుందన్నమాట. శ్రీమతంలో మన్మతం కలపకండి. మళ్ళా మనసు కూడా మీది కాదంటున్నారు బాబా. ఇతరులు చెప్పింది కలపకండి, పరమతం కలపకండి. బాబా చెప్పింది చెప్పినట్టు చేయండి అంతే. సుఖము, శాంతి, సంతోషము, సఫలత అన్నీ మీ వెంటే ఉంటాయి. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే శివ్ బాబా. ఓం శాంతి.